హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ సెషన్లో పర్టికులర్గా ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా క్వాలిఫైయింగ్ పేపర్ అయిన ఎస్ఏ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో మనం ఈ ఎస్ఏను ఏ విధంగా రాయాలి, ఈ ఎస్ఏ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని డిస్కస్ చేద్దాం. జస్ట్ క్యాజువల్గా ఒక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేద్దాం. 2 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క నేమ్స్ ఏమిటి అంటే A1 మరియు B1. ఈ 2 స్టూడెంట్స్ కూడా పేపర్ 1 మరియు పేపర్ 2లో బాగా స్కోర్ చేయడం జరిగింది. ఓకే, ఈ పేపర్ 1 మరియు ఈ పేపర్ 2లో మంచిగా చదవడం జరిగింది, బాగా స్కోర్ చేయడం జరిగింది. మరియు క్వాలిఫైయింగ్ పేపర్ అయిన ఈ ఎస్ఏ పేపర్ రిలేటెడ్గా కూడా ఈ 2 స్టూడెంట్స్ బాగా రాయడం జరిగింది. ఓకే, ఈ 2 స్టూడెంట్స్ కూడా ఈ క్వాలిఫైయింగ్ పేపర్ అయిన ఎస్ఏని కూడా బాగా రాయడం జరిగింది. ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీషన్ అయిన తర్వాత వీళ్ళు కీ చూడడం జరిగింది. ఈ కీలో ఈ 2 మెంబర్స్కి కూడా 200 గాను 100 మార్క్స్ దాటడం జరిగింది. 100 మార్క్స్ క్రాస్ అవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ఓకే నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండడం జరిగింది. కానీ ఫైనల్ రిజల్ట్లో మాత్రం కేవలం B1 మాత్రమే ర్యాంక్ లిస్ట్లో ఉండడం జరిగింది. A1 క్వాలిఫై అవ్వడం జరగలేదు. ఎందువల్లంటే కేవలం ఎస్ఐ పేపర్ను బాగా రాయలేకపోవడం వల్ల ఈ A1 100 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అనేది అవ్వడం జరగలేదు. కానీ B1 మాత్రం 100 మార్క్స్ దాటిన ఎస్ఐ కూడా ప్రాపర్గా రాయడం జరిగింది. ఎస్ఐ పేపర్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అందువల్ల B1 టోటల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్లో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఈ కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఎస్ఐ పేపర్ అనేది అంత కీ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఓకే, మనకి 100 మార్క్స్ దాటినా కూడా ఎస్ఐ పేపర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం క్వాలిఫై అవ్వాలి. రీసెంట్గా లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి టాప్ ర్యాంకర్ అయినా కూడా 120 మార్క్స్ వచ్చినా కూడా కేవలం ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్లో 8 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఇట్లా 107 మార్క్స్ వచ్చినా కేవలం 14 మార్క్సే రావడం జరిగింది. ఇట్లా చాలా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే 100 మార్క్స్ వరకు రీచ్ అయినా కూడా కేవలం 9-10 మార్క్స్తోనే ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్లో రావడం జరిగింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పేపర్ 1 పేపర్ 2 ఎంత ఇంపార్టెంటో, నువ్వు ర్యాంక్లో ఉండాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే ఈ ఎస్ఐ పేపర్లో కూడా ఖచ్చితంగా కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఈ ఎస్ఐ పేపర్ క్వాలిఫై అయితేనే మనకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా అంత ఉపయోగం ఉండడం జరుగుతుంది. ఇట్లా చాలా స్టూడెంట్స్ కూడా ఈ పేపర్ 1 పేపర్ 2లో మంచి స్కోర్ చేసినా కూడా కేవలం ఎస్ఐలో ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరగలేదు. ఓకే, ఇప్పుడు కూడా చాలామంది కూడా ఈ ఎస్ఐ పేపర్ను నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి ఇప్పటికి కూడా ప్రాపర్ స్ట్రక్చర్ కానీ ఎస్ఐపై అవగాహన కూడా లేకపోవడం జరిగింది. చాలామంది చాలా డౌట్స్ కూడా అడగడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గా ఈరోజు మనం ఈ సెషన్లో ఎస్ఐ పేపర్ రిలేటెడ్గా ఉన్న చాలా డౌట్స్ను కూడా డిస్కస్ చేద్దాం. మరియు ఈ ఎస్ఐ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఈ స్కీమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ మరియు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఎస్ఐ పేపర్ని either ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా రాయవచ్చు. మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి గాను 45 మినిట్స్ కేటాయించడం జరిగింది. ఓకే, ఒక క్వశ్చన్ని మనం 45 మినిట్స్లో రాయాలి. మనకి ప్రాపర్గా ఈ ఎస్ఐ ఏ విధంగా రాయాలని గైడ్లైన్స్ని ఎక్కడ ఇవ్వడం జరగలేదు. కానీ మనము ఈ గైడ్లైన్స్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 మరియు యూపీఎస్సి ఎస్ఐ పేపర్ రిలేటెడ్గా కొన్ని గైడ్లైన్స్ను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వాడు క్లియర్గా ఎస్ఐ పేపర్ అని మెన్షన్ చేయడం జరిగింది, కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని మెన్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో మనకి మెయిన్స్లో ఎస్ఐ పేపర్ ఉండడం జరుగుతుంది, దాంతో పాటుగా పేపర్ 1 పేపర్ 2 ఉండడం జరుగుతుంది. వీటిలో కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం రాయాల్సి ఉంటుంది. కానీ ఎస్ఐని మాత్రం మనము 3 అవర్స్లో 3 క్వశ్చన్స్ని రాయాలి. ఓకే, ఇక్కడ ఎస్ఐకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి సిలబస్లో ఎస్ఐ అని మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మనం ఆ ఎస్ఐ ఫార్మెట్లోనే దీనిని రాయాలి. ఎందుకంటే ఇక్కడ 45 మినిట్స్ని కేటాయించాడు. మనకి ఎగ్జాంపుల్గా ఒక 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఇచ్చినట్లయితే మనం ఆ టైంలో ప్రాపర్గా ఎస్ఐ రాయలేము. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో రాయొచ్చు. కానీ మనకి ఇక్కడ 45 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనము మోర్ దెన్ 6 పేజెస్ ఎస్ఐ అనేది రాయాలి. ఓకే, చాలామంది కూడా 3 పేజెస్ రాస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. మనకి ఇక్కడ ఇచ్చిన టైం ఏమిటి అంటే 45 మినిట్స్. చాలా వాల్యుబుల్ టైం, చాలా ఎక్కువ టైం ఇచ్చారు. సో ఇంత టైంలో మనం ఖచ్చితంగా కూడా 5 to 6 పేజెస్ మినిమం కూడా రాయాలి. ఓకే, ఇక్కడ 5 to 6 పేజెస్ మినిమం రాయాలి. దానికంటే ఎక్కువగానే రాయాలి, కానీ దానికంటే తక్కువ కంటెంట్ని ఎప్పుడు కూడా రాయవద్దు. ఎందుకంటే 45 మినిట్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ టైం. దీంతో పాటుగా ఇక్కడ ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది అంటే 50 మార్క్స్ కేటాయించడం జరిగింది.
ఓకే, ఇక్కడ 50 మార్కులకు గాను మనము ఏదో 3 పేజెస్ రాస్తే సరిపోతుంది అనే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయవద్దు. ఓకే, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ పర్టికులర్గా ఎస్ఐకి సిలబస్ ఏమిటి అని అబ్జర్వ్ చేస్తే కేవలం మనకి ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమిటి కూడా మెన్షన్ చేయడం జరగలేదు. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ విధంగానైనా ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫారెస్ట్ మరియు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఎక్కడి నుంచి అయినా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మరియు ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగానైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీలో కానీ ఏపీఎస్సీలో కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి కేవలం 1 లైన్లోనే ఉండడం జరుగుతుంది. ఓకే, ఎస్ఐలో కొన్ని క్వశ్చన్స్ అనేవి సింగిల్ లైన్లో అంటే మోర్ దెన్ ఒక 20 వర్డ్స్తోనే ఉండడం జరుగుతుంది. ఈ 20 వర్డ్స్ గల ఎస్ఐని మనం 1000 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, 1000 పదాల వరకు ఒక ఎస్ఐని రాయవలసి ఉంటుంది. అంటే మనము ఆ విధంగా కంటెంట్ని కానీ నాలెడ్జ్ని కానీ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ క్వశ్చన్ ప్రకారం మన కంటెంట్ని రాయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సిలబస్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కేవలం ఫారెస్ట్ మరియు ఎన్వైర్న్మెంట్ అనే మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఎస్ఐని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు వీటి యొక్క ఫార్మెట్ ఏంటి అని అడగడం జరిగింది. పర్టికులర్గా ప్రతి క్వశ్చన్కి కూడా మరియు ఎస్ఐకి కూడా ఒక స్ట్రక్చర్ మరియు ఒక ఫార్మెట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఫార్మెట్ ఏమిటి అంటే ప్రాపర్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ ప్రాపర్ కన్క్లూజన్. ఈ విధంగా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో మనం ఒక ఎస్ఐని రాయవలసి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఇంట్రడక్షన్లో మనము ఖచ్చితంగా డేటా కానీ ప్రాపర్ డెఫినేషన్ కానీ లేదా ఒక మంచి స్టోరీ ఎనెక్టోడ్తో కూడా రాయవచ్చు. ఒక ఎస్ఐని ఒక మంచి స్టోరీతో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ స్టోరీని మనం అబ్జర్వ్ చేస్తే మన అందరము కూడా అరవింద సమేత వీరరాఘవ సినిమా చూసే ఉంటాం. ఓకే, అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్తో ఒక స్టోరీని చెప్పడం జరుగుతుంది. ఫ్యాక్సినిజం గురించి ఎన్టీఆర్ గారు విలన్తో ఒక స్టోరీని చెప్పడం జరిగింది. ఫ్యాక్సినిజం వల్ల జరిగే కష్టాల గురించి ఎన్టీఆర్ గారు చాలా చాకచక్యంగా ఒక స్టోరీని ఉపయోగించడం జరిగింది. ఆ స్టోరీలో మనకి ముఖ్యంగా 2 విలేజెస్ని కంపేర్ చేయడం జరిగింది. ఒక విలేజ్లో ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఫ్యాక్షనిజం కూడా లేదు. అప్పుడు అక్కడ జబ్బు చేసిన ఒక పర్సన్ని సింపుల్గా కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. మరియు ఆ బాబుని కూడా కాపాడుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదే ఇంకో ఊర్లో అయితే ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మరియు హై ఫ్యాక్షనిజం ఉండడం వల్ల అక్కడ జబ్బు చేసిన వ్యక్తిని ఇన్ టైంలో హాస్పిటల్కి చేర్చలేకపోవడం జరిగింది. దీంతో ఆ పర్సన్ చనిపోవడం జరిగింది అని మనకి ఎన్టీఆర్ గారు ఒక స్టోరీని చెప్పడం జరిగింది. ఇట్లానే మనకి ఎస్ఐలో కూడా ఒక స్టోరీని బేస్డ్ ఆన్ మనకి ఎస్ఐలో ఇచ్చిన థీమ్ ప్రకారం ఒక ఎనెక్టోడ్ని కానీ ఒక స్టోరీని కూడా మనం రాయవచ్చు. ఓకే, ఈ స్టోరీ కూడా మనకి సింపుల్గా 5 to 6 లైన్స్లోనే ఉండాలి. అది కూడా పారాగ్రాఫ్లోనే ఇంట్రోలో సింపుల్గా 5 to 6 లైన్స్లో నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఆ చెప్పాల్సిన కంటెంట్ మొత్తం నువ్వు కన్వే చేయగలగాలి. ఓకే, ఆ విధంగా నువ్వు స్టోరీ రాయగలిగితే నువ్వు స్టోరీని కూడా రాయవచ్చు. లేదు నేను స్టోరీ రాయలేను అనుకుంటే ప్రాపర్ డెఫినేషన్ కానీ ఆ డెఫినేషన్కి బ్యాకప్గా డేటాను కూడా నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, మనం ఏది రాసినా కూడా దానికి ఒక స్టాండ్ బైగా నువ్వు కొంత డేటాను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, మనం ఏదో పిచ్చిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి ఇట్లా ఉంటుందని అన్నాం అనుకోండి, దానికి జస్టిఫికేషన్ అనేది ఉండదు. మనకి ఎగ్జామినర్ కూడా ఖచ్చితంగా నీ దగ్గర ఎంత కంటెంట్ ఉంది, ఏ విధంగా నువ్వు ఆ కంటెంట్ని జస్టిఫై చేస్తున్నావు అని అబ్జర్వ్ చేస్తే నువ్వు డేటాతో దాన్ని ప్రూవ్ చేయగలవు. ఆ విధంగా నువ్వు డేటాను కూడా ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ ఎస్ఐని ఏ విధంగా రాయాలో ప్రాపర్గా గైడ్ లైన్స్ అనేది ఈ ఎఫ్బిఓ మరియు ఈ ఏబిఓలో ఇవ్వలేదు కదా. కానీ దీన్ని మనము యూపీఎస్సీ, ఏపీఎస్సీ ప్యాటర్న్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎస్ఐని ఖచ్చితంగా కూడా పారాగ్రాఫ్స్లోనే రాయాలి. ఓకే, ఎస్ఐని ఖచ్చితంగా కూడా పారాగ్రాఫ్స్లోనే రాయాలి. ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్గా మనం అందరము కూడా ఈనాడు కానీ సాక్షి కానీ హిందూ పేపర్లో ఎస్ఐస్ చదివే ఉంటారు. ఈ హిందూ పేపర్స్లో మనకి ఈ ఎడిటోరియల్ కాలమ్స్ని ఖచ్చితంగా చదివే ఉంటే ఈ ఎడిటోరియల్స్ కాలమ్స్ అనేవి ఎస్ఐకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎడిటోరియల్స్ కాలమ్స్ అనేవి ప్రాపర్గా ఎస్ఐ ఫార్మెట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎడిటోరియల్స్లో ఎటువంటి పాయింట్స్ కూడా ఉపయోగించడం జరగదు మరియు ఎటువంటి డయాగ్రామ్స్ కూడా ఉండడం జరగదు. సో ట్రెడిషనల్గా ఒక ఎస్ఐ అనేది ఏ విధంగా ఉంటున్నది అనేది మనము ఈ ఎడిటోరియల్స్ కాలమ్స్ నుంచి నేర్చుకోవచ్చు. మనము పాయింట్స్లో రాయవచ్చు, ఈ పాయింట్స్లో కూడా మనం కన్వే చేయవచ్చు అని అంటున్నారు. మనము ఎక్సెప్షనల్ సిచ్యువేషన్లో కేవలం ఒక పేజ్ వరకు మాత్రమే లేదా ఒక సైడ్ హెడ్డింగ్ వరకు మాత్రమే మనం పాయింట్స్ ఉపయోగించాలి. కానీ లేకపోతే మేజర్గా కూడా ఒక స్ట్రక్చర్ మొత్తం కూడా పారాగ్రాఫ్ వైజ్గానే ఉండాలి. ఈ పారాగ్రాఫ్ కూడా
చాలా లిమిటెడ్ లైన్స్తోనే ఉండాలి. ఓకే, మనకు నాలెడ్జ్ తెలుసు కదా అని 7 to 8 లైన్స్ వరకు ఒక పారాగ్రాఫ్ని రాయకూడదు. కేవలం 4 to 5 లైన్స్లోనే ఆ పారాగ్రాఫ్ని కూడా కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ పారాగ్రాఫ్స్ని కూడా చాలా తక్కువ లైన్స్తోనే కంప్లీట్ చేస్తూ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ కనెక్టివిటీ కూడా ఉండాలి. ఓకే, ఈ పారాగ్రాఫ్ నుంచి వేరే పారాగ్రాఫ్కి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి సెకండ్ పారాగ్రాఫ్కి కనెక్టివిటీ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా మనం ఒక సమస్యపై క్వశ్చన్ రాసేటప్పుడు ఆ సమస్యలో మొదటి పాయింట్గా మొదటిలో ఈ సమస్య అనేది ఈ విధంగా ఉంది అని ఒక పారాగ్రాఫ్ రాస్తాం కదా. దీని తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ అనేది దీని ద్వారా రెండవ అతి ముఖ్య సమస్య అని మనం ఈ విధంగా స్టార్ట్ చేయవచ్చు. ఓకే, మనము పాయింట్స్ వైజ్గా పెట్టే బదులుగా ఇక్కడ ఈ పాయింట్స్నే మనము అక్షరాల రూపాల్లో కూడా రాయవచ్చు. లాస్ట్కి చివరి పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి మనము చివరిగా ఈ సమస్యలో చాలా ముఖ్యమైన అంశం అని ఈ విధంగా కూడా మనం ఆ పారాగ్రాఫ్ని కన్క్లూడ్ చేయవచ్చు. దీంతో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి సెకండ్ పారాగ్రాఫ్కి ఒక కనెక్టివిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక వెల్ స్ట్రక్చర్డ్గా ఉంది అని ఎగ్జామినర్కి అర్థం అవ్వడం జరుగుతుంది. అదే నువ్వు పాయింట్ వైజ్లో రాసావంటే దాన్ని మేజర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్గానే పరిగణించడం జరుగుతుంది. ఓకే, లేదు క్వశ్చన్లో డిమాండ్ ప్రకారం తప్పని పరిస్థితిలో ఉపయోగించాలి అంటే కేవలం ఒక పేజ్లో ఒక సైడ్ హెడ్డింగ్ మాత్రమే ఈ పాయింట్స్ని కూడా ఇక్కడ మనం ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ మేజర్గా పారాగ్రాఫ్స్లోనే ఈ ఎస్ఐని రాయాలి. మినిమం 5 to 6 పేజెస్లో ఈ ఎస్ఐను ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ మూడవ ప్రాబ్లం ఏమిటి అంటే డయాగ్రామ్స్. ప్రాపర్గా డయాగ్రామ్స్ని ఈ ఎస్ఐలో ఉపయోగించవచ్చానంటే ఖచ్చితంగా కూడా డయాగ్రామ్స్ అనేది అతి ఎక్కువగా ఉపయోగించకూడదు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈనాడు ఎడిటోరియల్స్లో కూడా ఎటువంటి డయాగ్రామ్స్ ఉండవు, ఎటువంటి ఫ్లో చార్ట్స్ కూడా ఉండవు. అలానే మన ఎస్ఐ కూడా ఒక విధంగా ఒక స్ట్రక్చరర్గా వెళ్తూ ఉండాలి, కానీ అక్కడ డయాగ్రామ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగించకూడదు. నీకు సమయం చాలా తక్కువ ఉంది కానీ ఇంకా కంటెంట్ చెప్పాలి అని అనుకుంటే ఆ సందర్భంలో మాత్రమే నువ్వు ఒక డయాగ్రామ్ను ఉపయోగించి ఆ కంటెంట్ను చెప్పవచ్చు, కానీ లేకపోతే ప్రతి పేజీకి కూడా ఒక డయాగ్రామ్ అనేది ఈ ఎస్ఐలో ఉపయోగించకూడదు. ఖచ్చితంగా కూడా ఈ ఫార్మాట్స్ అనేది ఈ ఎస్ఐ రైటింగ్లో మనము ప్రాపర్గా ఉపయోగించాలి. ఓకే, బాడీలో మేజర్గా ఈ పారాగ్రాఫ్స్తో రాయాలి. ఈ పారాగ్రాఫ్స్ కూడా 4 to 5 లైన్స్ లోపలనే ఉండాలి. చివరికి కన్క్లూజన్ అనేది నువ్వు ఒక కొటేషన్తో కన్క్లూడ్ చేయవచ్చు, లేదా ఒక జస్టిఫికేషన్తో కన్క్లూడ్ చేయవచ్చు, లేదా ఒక ఫ్యూచరిస్టిక్గా ఒక స్టేట్మెంట్తో నువ్వు కన్క్లూడ్ కూడా చేయవచ్చు. ఓకే, ఈ కన్క్లూజన్తో నీ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నువ్వు ఈ క్వశ్చన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కన్క్లూజన్ అని కానీ ఇంట్రడక్షన్ అని కానీ బాడీ అని కానీ ఎట్టి పరిస్థితుల్లో సైడ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు. నువ్వు రాసే విధానంతోనే అది ఇంట్రడక్షన్ అని, అది కన్క్లూజన్ అని, బాడీ అని నువ్వు ఎక్స్ప్రెసివ్ చేయాలి. ఓకే, ఆ విధంగానే నువ్వు ఎక్స్ప్రెసివ్ చేయాలి, కానీ బాడీ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ బట్టి ఇట్లా కంటెంట్ను రాయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేస్తే సైడ్ హెడ్డింగ్స్ను ఉపయోగించవచ్చా, లేదా ఈ సైడ్ హెడ్డింగ్స్ కిందన అండర్లైన్ చేయవచ్చా. మనకి గ్రూప్ 1లో కూడా అండర్లైన్ చేయవద్దని మెన్షన్ చేయడం జరిగింది. అదే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అయితే నువ్వు అండర్లైన్ చేయవచ్చు. కానీ చాలా వరకు కూడా ఈ గ్రూప్ 1లో అండర్లైన్ చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అది కూడా చాలా లిమిటెడ్గా సింగిల్ కలర్ పెన్తో నువ్వు అండర్లైన్ చేసుకుంటూ ఒక లైన్తో దాన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకే, అంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ నువ్వు సింపుల్గా ఒక లైన్తో అండర్లైన్ చేయవచ్చు. ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించకూడదు. క్వశ్చన్ డిమాండ్ ప్రకారం ఈ సైడ్ హెడ్డింగ్స్ను ఉపయోగిస్తూ ఈ సైడ్ హెడ్డింగ్స్ కింద ప్రాపర్గా నువ్వు పారాగ్రాఫ్ విధంగా రాయాలి. ఒక సైడ్ హెడ్డింగ్ కింద మినిమం మీరు ఒక 4 to 5 పారాగ్రాఫ్స్ అనేది రాయాలి. ఓకే, ఒక సైడ్ హెడ్డింగ్ కింద 4 to 5 పారాగ్రాఫ్స్ రాయాలి, కానీ ప్రతి పారాగ్రాఫ్కు సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టకూడదు. ఓకే, ఒక మెయిన్ సైడ్ హెడ్డింగ్కి ఈ పారాగ్రాఫ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఒక మెయిన్ సైడ్ హెడ్డింగ్కి మనం మినిమం 4 to 5 పారాగ్రాఫ్స్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇట్లా మనం పారాగ్రాఫ్ వైజ్గా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఈ సైడ్ హెడ్డింగ్స్ని ఈ విధంగా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని డౌట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ ఎస్ఐలో మనకి చాలా ముఖ్యంగా కంటెంట్, ఓకే, చాలా ఇంపార్టెంట్. కంటెంట్ని ప్రాపర్గా నువ్వు ఎక్స్ప్రెసివ్ చేయగలగాలి, ప్రాపర్గా కనెక్టివ్ చేయగలగాలి, మరియు డీవియేషన్ అవ్వకూడదు. మనకి క్వశ్చన్ పై ముఖ్య డిమాండ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేషన్ అవ్వకుండా క్వశ్చన్ ఉద్దేశాన్ని నువ్వు ప్రస్తావిస్తూ నువ్వు ఎక్స్ప్రెస్ అనేది చేయాలి. ఈ విధంగా క్వశ్చన్ నుంచి డీవియేట్ అవ్వకుండా నీ కంటెంట్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇందులో మనం డేటాను కూడా ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. దీంతో పాటుగా తెలుగులో రాస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామటికల్లీ మిస్టేక్స్ అనేది ఉండకూడదు. ఓకే, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రామర్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సింపుల్ వర్డ్స్ని ఉపయోగించి రాయాలి.
ఏదో మనం చాలా కఠినమైన వర్డ్స్ ఉపయోగిస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఆ విధంగా కాకుండా సింపుల్ వర్డ్స్తో నీకు తెలిసిన వర్డ్స్తోనే నువ్వు ఈ ఎస్ఏని రాయవచ్చు. చాలా కష్టమైన పదాలు ఉపయోగిస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనే అపోహ నుంచి బయటకు వచ్చి చాలా సింపుల్ వర్డ్స్తో కూడా మనం ఎస్ఐని రాయవచ్చు. దానికి కూడా మంచి మార్క్సే రావడం జరుగుతుంది. ఇట్లా ఎస్ఐకి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవుతూ ఎస్ఐని కంప్లీట్ చేయవచ్చు. మేజర్గా స్టూడెంట్కి ఈ ఎస్ఏ ఎగ్జామ్ రిలేటెడ్గా మనము 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనము ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, మరియు ఫారెస్ట్ సిలబస్ రిలేటెడ్గా 10 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇట్లానే ప్రాపర్గా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటి యొక్క డెమో పీడిఎఫ్స్ని కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరియు ఈ ఎస్ఏ ఎగ్జామ్ రిలేటెడ్గా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా కొటేషన్స్ కూడా ఈ 2 డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ డీటెయిల్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ కోర్సును అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.